రూపంలో కావచ్చు. ఆయన మార్క్సిజం నమ్మాడు, నేను మార్క్సిజం నమ్మాను. ఆయన అంబేద్కర్ని ప్రశంసించాడు, నేను ప్రశంసించాను. ఆయన బౌద్ధం తీసుకున్నాడు, నేను బౌద్ధం తీసుకున్నాను. ఆయన ప్రకృతిని ప్రేమించాడు, నేను ప్రకృతిని ప్రేమించాను. ఆయన రాజ్యాంగానికి కట్టుబడి మనవాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా కొట్లాడాడు. నేను మతోన్మాదానికి వ్యతిరేకంగా, మనవాదానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాను. రెండు జీవన శైలిలు కనిపిస్తాయి అన్న గద్దరంలో. ఒకటి మావోయిస్టు అటు ఒక సంబంధించినటువంటి ఉద్యమాలు ఒకటి, తర్వాత ప్రజా ఉద్యమాలు ఒకటి. ఇవి రెండు ఉద్యమాలు ఎలా చూడొచ్చు అన్న? రెండు ఉద్యమాలు అవి రెండు ఒకటే. ఇప్పుడు ముందు రాజ్యాంగాన్ని నమ్మలేదు, ఇప్పుడు రాజ్యాంగం లేదు. జారు చక్రవర్తుల కాలంలో రష్యాలో ఆ రోజు రాజులు కాబట్టి రాజ్యానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని కొట్లాడారు, విజయం సాధించారు. కానీ నవీన కాలంలో ఏంటి, అదే భావజాలం, అదే ప్రజలకు విముక్తి కలగాలంటే భారత రాజ్యాంగం వచ్చేది. బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. కాబట్టి ఒక రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా ఆయుధం పట్టుకుంటాను అంటామా? అనం కదా. కాబట్టి ఒక రాజ్యాంగబద్ధంగానే ఈ దేశానికి ఒక డెమోక్రసీ ఉంది, ప్రజలందరినీ కూడా సమానతులను చేసే అవకాశం ఉంది అని భావించాడు. అందుకనే ఆయన అందులోనే మార్క్సిజాన్ని చూశాడు, అందులోనే అంబేద్కర్ని చూశాడు, అందులోనే బౌద్ధాన్ని చూశాడు, అందులోనే ఈ దేశ విముక్తి చూశాడు. ఇక్కడ తుపాకీకి పట్టుకున్నది వేరు, ఇక్కడ ప్రజల్లో ఉద్యమాల ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఈ రాజ్యాంగం నాకు పట్టని చొక్కా లాంటిది, దీన్ని గౌరవించకుంటే అనివార్యంగా కమ్యూనిజమే మార్గం అని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పాడు. అంటే అలా ఎట్లా చూడగలుగుతాము? ఒక్కటే మార్క్సిజం, అంబేద్కరిజం ఒక్కటే, అది బొమ్మ వరుస లాంటిది అంతే. దాన్ని ఏమో ఇక్కడేమో ధర్మోద్యంగా లేకుంటే నేనేం చేస్తా దానికి? బాబాసాహెబ్ అంబేద్కర్ మార్క్సిజం ఒకటే, ఇండియన్ మార్క్స్ అంబేద్కర్, మార్క్సిజము అంబేద్కర్ ఒక్కటే. ఈ రెండు బౌద్ధానికి కుడి ఎడమల భుజాలు లాంటివి. అందుకోసమే అందుకోసమే గద్దరన్న పనిచేశాడు, అందుకోసమే నేను పనిచేస్తున్నాను. అంబేద్కర్ రాసింది రాజ్యాంగం, అతను రాసిన రాజ్యాంగాన్ని అతను ఇచ్చిన రాజ్యాంగం ఏం చెప్పాడు? అందరికీ భూములు సమానంగా ఇవ్వాలని చెప్పాడు, అందరికీ రిజర్వేషన్ కావాలని చెప్పాడు, పెట్టుబడిదారులు 8 గంటల పని విధానం కావాలని చెప్పాడు, మహిళలకు సమాన హక్కులు కావాలని. ఇవన్నీ మార్క్సిజం కాదా? స్వేచ్ఛగా మాట్లాడాలి, ఇదంతా మార్క్సిజం కాదా? మార్క్సిజమా కాదా? అరే తుపాకీ వాడు రాజ్యాంగాన్ని అమలు చేయనప్పుడు అంతిమంగా కమ్యూనిజమే మార్గం అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి దాన్ని ఏమంటావు? రాజ్యాంగానికి మనకు రెస్పెక్ట్ చేసినట్లయితే రాజ్యాంగాన్ని అమలు చేయనప్పుడు ఏం చేయాలి? మేము పోరాటాలే కమ్యూనిజం అంటున్నా నేను. ఆ పోరాటాలే మార్క్సిజం అని అంటున్నా. తుపాకీ కాదు. ఎవరు చెప్పారు కమ్యూనిజం అంటే తుపాకీ అని? ఎక్కడుంది తుపాకీ? మార్క్స్ చెప్పాడా తుపాకీ అని? చెప్పలేదే. మార్క్సిజం అంటే ఆక్సిజన్ లాంటిది ప్రజలకు. ఆ ఆక్సిజన్ ప్రజలకు లేనప్పుడు బద్దలు కొట్టుకొనైనా ఆక్సిజన్ తీసుకుంటారు. తప్పే ఉంది దాంట్లో? అదే మార్క్సిజం, అదే అంబేద్కరిజం, అదే బుద్ధిజం. ఓకే, థ్యాంక్ యూ.